49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. గుడ్ మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్. నేను సునీల్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజా సమస్యలపై పార్లమెంట్లో చర్చించాలంటున్న ప్రతిపక్షాలు. అగ్నిపథ్, ఎన్సీఏలపై వాయిదా తీర్మానాలు. మనీ లాండరింగ్ కేసులో ఇవాళ కూడా ఈడీ విచారణకు సోనియా. దేశవ్యాప్తంగా నిరసనలకు కాంగ్రెస్ పిలుపు. అంటూ వ్యాధులపై అప్రమత్తం, ప్రాణహాని లేకుండా చర్యలు. వైద్యారోగ్య శాఖ అధికార యంత్రాంగం సిద్ధం. రాష్ట్ర వ్యాప్తంగా జోరు వానలు, పొంగి ప్రవహిస్తున్న వాగులు, వంకలు. ప్రపంచ బ్యాంక్ ప్రధాన ఆర్థికవేత్తగా ఇందర్ మిత్గెల్. ఈ ఘనత దక్కిన రెండో ఇండియన్గా రికార్డ్. గండిపేట వరదల్లో చిక్కుకున్న ఓ కుటుంబాన్ని ఎన్డీఆర్ఎఫ్, నార్సింగ్ పోలీసులు కాపాడారు. దాదాపు 5 గంటల పాటు కష్టపడి పడవ సహాయంతో వారిని క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. గండిపేట జలాశయం పక్కనే ఉన్న ఓ ఫామ్ హౌస్లో సునీల్ కుటుంబం నివసిస్తోంది. సునీల్తో పాటు అతని భార్య లక్ష్మి, తల్లి భారతి, కూతురు అక్షర అక్కడే ఉంటున్నారు. అయితే గండిపేట గేట్లు ఎత్తగానే ఫామ్ హౌస్లోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో సునీల్ పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సహకారంతో సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. ప్రాణాలకు తెగించి తమను కాపాడిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, పోలీసులు, ఇతర అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ను వరదలు వణికిస్తున్నాయి. జంట జలాశయాలకు వరద పోటెత్తడంతో అధికారులు గేట్లు ఎత్తివేశారు. దీంతో మూసీ నది పరవళ్లు తొక్కుతోంది. చాదర్ఘాట్, ముసారంబాగ్ బ్రిడ్జీల మీదుగా పోలీసులు రాకపోకలు నిలిపివేశారు. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేశారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలకు వరద పోటెత్తింది. జంట జలాశయాలు నిండుకుండను తలపిస్తున్నాయి. వరద ప్రవాహం కొనసాగుతుండటంతో అధికారులు ఉస్మాన్ సాగర్ 12 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. మంచిరేవుల నుంచి నార్సింగికి వచ్చే రహదారిని కూడా అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. అటు హిమాయత్ సాగర్ గేట్లు కూడా ఎత్తి నీటిని విడుదల చేశారు. ఫలితంగా మూసీ నదికి ఒక్కసారిగా వరద ప్రవాహం పెరిగింది. హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తడంతో రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని ఈసీ వాగుకు వరద ప్రవాహం పెరిగింది. ఈసీ వాగు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అయితే బైక్ పైన వాగును దాటేందుకు యత్నించిన ఓ యువకుడు వరద నీటిలో చిక్కుకుపోయాడు. అంతకంతకు వరద పెరుగుతుండటంతో తనను కాపాడాలంటూ కేకలు వేశాడు.
అప్పుడే అటుగా వెళ్తున్న ట్రాఫిక్ పోలీసులు విషయం తెలుసుకొని వాహనదారుణ్ణి కాపాడారు. సాహసంతో యువకుడిని కాపాడిన పోలీసులను సిపి స్టీఫెన్ రవీంద్ర అభినందించారు. జంట జలాశయాల గేట్లు ఎత్తివేయడంతో మూసారాంబాగ్, అంబర్పేట చాందిని బ్రిడ్జి వద్ద నీటి మట్టం భారీగా పెరిగింది. బ్రిడ్జిని తాకుతూ వరద నీరు ప్రవహిస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉండడంతో పోలీసులు బ్రిడ్జిపై నుంచి వాహనాల రాకపోకలను నిలిపివేశారు. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అటు జంట జలాశయాల నుంచి వస్తున్న వరద ప్రవాహంతో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి, బీబీనగర్ మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రుద్రవెల్లి మూసీ వాగు వద్ద బ్రిడ్జిపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలను నిలిపివేశారు. మరో 2-3 రోజులు రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. అధికారుల సూచనలు పాటిస్తూ సురక్షితంగా ఉండాలంటూ సూచించింది. విపక్షాల ఆందోళనలతో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు అట్టుడుకుతున్నాయి. నిత్యావసరాలపై జీఎస్టీ ధరల పెరుగుదల అంశాలపై విపక్షాలు ఆందోళనను ఉధృతం చేశాయి. విపక్షాల గొంతు నొక్కేందుకు సస్పెన్షన్ అస్త్రాన్ని ఉపయోగించింది మోదీ సర్కారు. రాజ్యసభ నుంచి 19 మంది సభ్యులను సస్పెండ్ చేసింది. సస్పెన్షన్కు గురైన వారిలో 3 టీఆర్ఎస్, 7 టీఎంసీ, 6 డీఎంకే, 2 సిపిఎం, 1 సిపిఐ పార్టీలకు చెందిన ఎంపీలున్నారు. दिस इज नॉट माई रिस्पॉन्सिबिलिटी। आप डिवीजन चाहते हो तो अपनी सीट पर जाना पड़ेगा, अदरवाइज आप सिर्फ डिवीजन की मांग कर रहे हैं। प्लीज आई एम वेटिंग फॉर फ्यू मिनट्स। इफ यू गो टू योर सीट्स आई एम रेडी टू गिव डिवीजन। పార్లమెంటు సమావేశాల్లో విపక్షాల గొంతు నొక్కుతోంది మోదీ సర్కారు. సోమవారం లోక్సభ నుంచి 5 కాంగ్రెస్ సభ్యులను సస్పెండ్ చేయగా నిన్న మరో 19 మంది సభ్యులను రాజ్యసభ నుంచి సస్పెండ్ చేశారు. 3 టీఆర్ఎస్, 7 టీఎంసీ, 6 డీఎంకే, 2 సిపిఎం, 1 సిపిఐ పార్టీలకు చెందిన 19 మంది ఎంపీలను సభ నుంచి ఈ వారం సస్పెండ్ చేశారు. టీఆర్ఎస్ ఎంపీలు బడుగుల లింగయ్య, వద్దరాజు రవిచంద్ర, దీవకొండ దామోదర్రావుతో పాటు టీఎంసీ ఎంపీలు సస్మితాదేవ్, మౌసం నూర్, శాంతఛత్రి, డోలా సేన్, శంతను సేన్, అబిర్ రంజన్ విశ్వాస్, నదీముల్ హక్లను సస్పెండ్ చేశారు. అటు డీఎంకే ఎంపీలు కనిమొలి, ఎంఎం అబ్దుల్లా, కళ్యాణ సుందరం, గిరిరాజన్, ఇలం గోవన్, షణ్ముగం కూడా సస్పెండ్ అయిన వారిలో ఉన్నారు. నిత్యావసరాలపై జీఎస్టీ విధింపు, ధరల పెరుగుదలపై ఈ సభ్యులు ఆందోళనలు చేపట్టారు. అయితే విపక్ష ఎంపీలు కోరినట్లు ప్రజా సమస్యలపై చర్చించకుండా సస్పెన్షన్ వేటుతో తప్పించుకోవాలని చూస్తోందని ఎంపీలు మండిపడుతున్నారు. తమ పోరాటాన్ని కొనసాగిస్తామంటున్నారు సభ్యులు. सुष्मिता देव जी, मौसम नूर जी, शांता छेत्री जी, डोला सेन जी, शांतनु सेन जी, यार नदीमुल हक जी, एमएम अब्दुल्ला जी, एल यादव जी, ए रहीम, वी शिवदासन, एम समुखम, संतोष कुमार पी, who have entered the well of the house and have been continuously shouting slogans. Whoever mentions are suspended for the remaining part of this week. సభ్యుల సస్పెన్షన్ పై పెద్దల సభ అట్టుడికింది. సస్పెన్షన్ కు గురైన సభ్యులు సభ నుంచి వెళ్లేందుకు నిరాకరించారు. పోడియంను చుట్టుముట్టి మోదీ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సస్పెన్షన్ కు గురైన సభ్యులకు మద్దతుగా సభలో మిగిలిన ఎంపీలు కూడా నినాదాలు చేశారు. దీంతో మోదీ వ్యతిరేక నినాదాలతో రాజ్యసభ హోరెత్తింది. పోడియంను చుట్టుముట్టిన ఎంపీలు ప్లకార్డులను ప్రదర్శించారు. సభను అదుపులోకి తెచ్చేందుకు 2 సార్లు వాయిదా వేసినప్పటికీ సభ్యులు మాత్రం వెనక్కి తగ్గలేదు. దాంతో రాజ్యసభను బుధవారానికి వాయిదా వేశారు. The 27th July 2022. 19 మంది రాజ్యసభ సభ్యుల సస్పెన్షన్ పై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రజా సమస్యలపై చర్చించే దమ్ములేక చర్చ నుంచి తప్పించుకుంటోందని మోదీ సర్కారుపై విమర్శలు చేశాయి. చర్చ కోసం పట్టుబట్టినందుకు సస్పెండ్ చేయడం అప్రజాస్వామ్యమన్నారు. మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని టీఆర్ఎస్ ఎంపీలు బడుగుల లింగయ్య యాదవ్, కేఆర్ సురేష్ రెడ్డి మండిపడ్డారు. 19 మంది సభ్యులను సస్పెండ్ చేయడం అప్రజాస్వామికమని ఫైర్ అయ్యారు. జీఎస్టీ భారం, ధరల పెంపుతో దేశ ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.
వారం రోజులుగా సభలో ఆందోళన చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన లేదని విమర్శించారు. ప్రజా సమస్యలపై చర్చకు మోదీ సర్కార్ ఎందుకు వెనకడుగు వేస్తోందని టీఆర్ఎస్ ఎంపీలు ప్రశ్నించారు. ఈరోజు పార్లమెంట్లో మా రాజ్యసభలో బీజేపీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వంలో అప్రజాస్వామికంగా 19 మంది ప్రతిపక్షాలకు చెందినటువంటి పార్లమెంటు సభ్యులను సస్పెండ్ చేయడం జరిగింది. దాన్ని మేము టీఆర్ఎస్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు దేశంలో ప్రజాస్వామ్యం కూనైపోయింది. మోడీ బీజేపీ ప్రభుత్వం తమ ఇష్టారాజ్యంగా దేశ ప్రజలను, రైతులను, రైతు కూలీలను, విద్యార్థులను, యువతను ఉద్యోగాలు ఇవ్వకుండా అన్ని రంగాలను కూడా నాశనం చేసేటువంటి కార్యక్రమంలో ఉంది. ప్రభుత్వ సంస్థలన్నిటిని కూడా అమ్ముకునే కార్యక్రమంలో ఉంది. ఇటువంటి దాన్ని తీవ్రంగా వ్యతిరేకించేటువంటి కార్యక్రమంలో ముఖ్యంగా ఈ యొక్క వర్షాకాల సమావేశాలు మొదలైన తర్వాత మా నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణలో కానీ దేశంలో కానీ జరుగుతున్నటువంటి ఈ యొక్క జీఎస్టీకి వ్యతిరేకంగా, జీఎస్టీ రేట్లు పెంచిన దానికి వ్యతిరేకంగా, అలాగే ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా ఈనాడు నిన్న మొన్న 10-15 రోజుల నుంచి దేశవ్యాప్తంగా వర్షాలు వచ్చి తెలంగాణలో తీవ్ర నష్టమైతే మా ముఖ్యమంత్రి గారు గోదావరి పరివాహక ప్రాంతంలో పర్యటించి ప్రజల్లో ఒక్కడిగా ఉండి వాళ్ళ కష్టాల్లో నష్టాల్లో ఉండి మరి 1000 కోట్ల రూపాయలు అప్పటికప్పుడు అనౌన్స్ చేసి ప్రతి మనిషికి 25 కిలోల బియ్యం, 10,000 రూపాయలు నగదు ఇచ్చి మరి అన్ని డిపార్ట్మెంట్లో ఎంత నష్టం జరిగిందో అంచనా వేసి కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపడం జరిగింది. అయినా ఈ బీజేపీ ప్రభుత్వం ఇప్పటి వరకు తెలంగాణకు అన్ని విధాల ద్రోహం చేసింది, మా మీద కక్ష కట్టింది. తెలంగాణ వచ్చిన నాటి నుంచి మమ్మల్ని శత్రువులుగా చూసిందే తప్ప ఏనాడు కూడా తెలంగాణ ప్రజలను భారతీయుల్లో భాగమని చూడలే. అందుకనే గత 6-7 రోజులుగా టీఆర్ఎస్ పార్టీగా పార్లమెంటు రాజ్యసభలో మేము పెరిగినటువంటి ధరలకు నిరసనగా జీఎస్టీ 17 వస్తువుల మీద రేట్లు విపరీతంగా పెంచి ఈనాడు ప్రజలకు మోసం చేస్తుంది, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు మర్చిపోయి అన్ని వర్గాలను నాశనం చేసిందని చెప్పి మేము చర్చ కావాలని చెప్పి పట్టుబట్టినాం. ఆయన మరి 5 రోజులుగా, వారం రోజులుగా మేము పార్లమెంటు లోపల, పార్లమెంటు బయట కూడా మేము చర్చ కోసం మరి వచ్చినా కూడా వాళ్ళు అనుమతించలేదు. గాంధీ విగ్రహం కాడ కూడా ధర్నా చేసినాం, అయినా బీజేపీ వాళ్ళు పట్టించుకోలేదు. ఈరోజు మేము చర్చ జరగాలి, ప్రభుత్వం రావాలి, మోడీ వచ్చి ఈ సభలో ఈ యొక్క సమాధానం చెప్పాలి, లేకపోతే వాళ్ళ మంత్రులైన సమాధానం చెప్పాలని చెప్పి మా టీఆర్ఎస్ నాయకులం అందరం కూడా మేము పట్టుబడితే దానికి అప్రజాస్వామ్యంగా మమ్మల్ని అందరినీ కూడా ఈ వారాంతం వరకు కూడా సస్పెండ్ చేసిండు. దానికి టీఆర్ఎస్ పార్టీగా తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఈ మోడీ అప్రజాస్వామిక పరిపాలన అంతమయ్యే వరకు కూడా టీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు. టీఆర్ఎస్ పార్టీ పేదల పార్టీ, పేదల పక్షాన ఉండేటువంటి పార్టీ అని తెలియజేస్తున్నాం. ఈ పెద్దల సభలో 19 సభ్యుల్ని, 5 రాజకీయ పార్టీలకు సంబంధం ఉన్న పెద్దల్ని ఈరోజు సస్పెండ్ చేయటం జరిగేది. ఆ 19 సభ్యుల్లో 3 టీఆర్ఎస్ సభ్యులు, లింగయ్య యాదవ్ గారు, దామోదర్ రావు గారు, అలాగే మా మిత్రులు డాక్టర్ రవి గారు, ఈ 3 సభ్యులతో పాటు మిగతా 16 సభ్యులు అంటే 19 సభ్యుల్ని ఈరోజు సస్పెండ్ చేయడం జరిగేది. ఇది పార్లమెంట్, ప్రత్యేకంగా రాజ్యసభ చరిత్రలో ఇది కనీవిని ఎరగని విధంగా ఈ పరిస్థితిని చూడాలి. గత 4 రోజుల నుంచి ఎంటైర్ ప్రతిపక్షం అంతా కూడా ఒకే ఒక్క మాట పైన, ఒకే ఒక్క డిమాండ్ పైన సభ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశాము. ఈ ప్రైస్ రైజ్, పెరుగుతున్న ధరల వలన భారతదేశంలో పేద ప్రజలకు ఇబ్బందులు పడుతున్నాయి అనే అంశాన్ని చర్చకు తీసుకురమ్మని చెప్పారు. ఏ రాజకీయ పార్టీ అయినా, ప్రత్యేకంగా ప్రభుత్వంలో ఉన్న పార్టీ ఇటువంటి డిమాండ్లు వచ్చినప్పుడు ఆల్ పార్టీ మీటింగ్ పెడతారు, లేకుంటే చైర్మన్ గారి దగ్గర సమావేశమై ఆ సబ్జెక్ట్ని ఎప్పుడు చర్చించాలి అని అందరు సభ్యుల అనుమతితో ఒక డేట్ నిర్ణయం అవుతుంది. కానీ అటువంటి ఏవి జరగకుండా రోజు అల్లరి జరుగుతూనే వచ్చాది. చివరికి ఈరోజు పరిస్థితి ఎలా అయిందంటే, సస్పెన్షన్ కంటే మొదలు అపీల్ చేశాం, మేము రికార్డ్ మీదకి వచ్చాం, 2 రాజకీయ పార్టీలు, ఎస్పీ ఇంకా టీఆర్ఎస్. ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. సభ సెన్స్ అంటే సభలో ఉన్న వాతావరణం ఈ అంశాన్ని చర్చించాలని ఉంది. ఇది కేవలం ప్రతిపక్ష పార్టీలే కాదు, రూలింగ్ పార్టీ కూడా వారి మనసులో ఉన్న ఆవేదన ఇది ఉంది కాబట్టి మీరు చర్చించాలి అని మాట చెప్పినప్పుడు పార్లమెంటరీ సాంప్రదాయం ఏమంటుందంటే, ఇటువంటి అపీల్ వచ్చినప్పుడు ప్రభుత్వం సైడ్ నుంచి స్పందన వస్తుంది.
మీ 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 డిమాండ్ని మేము అంగీకరిస్తాము, సమయం ఇవ్వండి, లేకుంటే మాట్లాడదామని చెప్తారు. కానీ అలా కాకుండా 19 సభ్యుల్ని ఈరోజు స్ట్రేట్గా సస్పెండ్ చేయటం అనేది ఇది పార్లమెంటరీలో ఇది ఒక బ్లాక్ డే కింద భావిస్తున్నాం. శిఖండి రాజకీయాలు చేసిన వ్యక్తి ఈటెల రాజేందర్ అని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. రాజకీయ ఊపిరి పోసిన టీఆర్ఎస్ పార్టీకి ఈటెల వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు. హుజూరాబాద్లో ఓడిపోతానన్న భయంతోనే ఈటెల గజ్వెల్లో పోటీ చేస్తానంటున్నాడని ఫైర్ అయ్యారు. అసలు సీఎం కేసీఆర్ పై పోటీ చేసే స్థాయి ఈటెలకు ఉందా అని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. నిజానికి అసలు ఈ ఈటెల రాజేందర్ అనేట ఆయన ఎవరు? ఆయనకు రాజకీయంగా ఊపిరి పోసినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. కనీసం 2004 ఎన్నికలకు ముందు వార్డు మెంబర్ సర్పంచ్ కానటువంటి వ్యక్తిని ఒక ఆనాటి మంత్రి మీద అవకాశం ఇచ్చి నిలబెట్టి గెలిపించి ఎమ్మెల్యేని చేసి ఒక కన్న తండ్రిలాగా ఒక పెద్దన్నలాగా పూర్తి స్థాయిలో ఆయనను ప్రోత్సహించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. కానీ తిన్నింటి వాసాలు లెక్కబెట్టే విధంగా, అన్నం పెట్టినటువంటి చేతికి సున్నం పెట్టే విధంగా శత్రువులతో చేతులు కలిపి రహస్యంగా మంతనాలు చేసి నమ్మి చేరదీస్తే, ప్రభుత్వాల్లో మంత్రిని చేస్తే, ఆర్థిక మంత్రిగా ఆరోగ్య మంత్రిగా అవినీతి చేసి శత్రు పార్టీలతో చేతులు కలిపి వెన్నుపోటు పొడిచినటువంటి శిఖండి రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి ఈ ఈటెల రాజేందర్. ఆయన ఏం మాట్లాడతాడు? నేను కేసీఆర్ మీద పోటీ చేస్తా గజ్వేల్ అని. ఆయనకి ఎందుకంటే భయం పట్టుకున్నది, హుజూరాబాద్లో ఆయన ఓడిపోబోతున్నాడు, అనవసరంగా నేను గెలిపించుకున్నామని చెప్పి బాధపడుతున్నాడు. రెట్టి పరిస్థితుల్లో నెక్స్ట్ టైం ఈటెల రాజేందర్ ఓడిపోతున్నాడు. కాబట్టి ఇవాళ కొత్త రాగం అందుకున్నాడు, నేను గజ్వేల్లో పోటీ చేస్తా, నేను కేసీఆర్ మీద పోటీ. ఈయన కేసీఆర్ మీద పోటీ చేసే సిపాయ, ఈయనకంత సినిమా ఉందా? ఈటెల రాజేందర్ అంటే చెల్లని రూపాయి. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ విధానం రెచ్చగొట్టి మత విద్వేషాలను రెచ్చగొట్టి, అదేవిధంగా తిన్నింటి వాసాలు లెక్కబెట్టినట్టుగా ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్కు దిగజారి కేసీఆర్ గారు ఈటెల రాజేందర్ను అనామకుడిని తీసుకొచ్చి రాష్ట్రానికి ఆర్థిక శాఖ మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రిగా అవకాశం ఇస్తే తనకున్నటువంటి నైజం వ్యాపార నేపథ్యం ఏదైతే ఉందో ఆ నేపథ్యాన్ని కొనసాగిస్తూ దళితుల, బడుగు బలహీన వర్గాల, దేవాదాయ శాఖ భూములను అక్రమంగా తన పేరిట ఒక పేరు రెడ్డి అని, ఇంకో పేరు ఇంకోటని, ఇంకో రకరకాల పేర్లతోన రిజిస్ట్రేషన్లు చేయించుకొని ప్రశ్నించిన దానికి ఇటువంటి అవినీతి మచ్చ ప్రభుత్వం పైన ఉండకూడదు అనే ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి గారు దానిపైన వచ్చినటువంటి విమర్శలకు, దానిపైన వచ్చినటువంటి కంప్లైంట్స్కు స్పందించి విచారణకు ఆదేశిస్తే బెంబెలెత్తిపోయి ఈరోజు దొంగలను కాపాడుతున్నటువంటి ఒక గజ దొంగ పార్టీ అయినటువంటి బీజేపీ పార్టీలో చేరి ఈరోజు హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలను వంచి వచ్చినటువంటి విమర్శలను, వచ్చినటువంటి ఆయన చేసినటువంటి అవినీతిని కొట్లాడలేక, దాని విషయంలో మాట్లాడలేక, వాయిస్ లేక పార్టీలు మారి ఈరోజు ఇంత పెద్దోని చేసినటువంటి, ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి పార్టీని వీడనాడి ఈరోజు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. అనవసరమైనటువంటి మాటలు మాట్లాడి అబాస్ పాలు కావద్దు అని ఈటెల రాజేందర్కు హెచ్చరిక చేస్తూ భారతీయ జనతా పార్టీ విధానాలను మేము పూర్తిగా ఖండిస్తూ, వ్యతిరేకిస్తూ ఈ ప్రజాస్వామ్య రాష్ట్రంలో మీరు అనవసరమైనటువంటి చిచ్చు రగిలించే విధంగా మీ ప్రయత్నాలు చేస్తే మాత్రం తగిన రీతిలో బుద్ధి చెప్తామని హెచ్చరిక చేస్తాము. మరి 2003లో టీఆర్ఎస్ పార్టీలో చేరి అప్పుడున్నటువంటి కమలాపూర్ నియోజకవర్గం 32 మంది ఆస్పిరెంట్స్ ఉండే రోజు కమలాపూర్ కాన్స్టిట్యున్సీకి. మొదటి నుంచి కూడా 2001 నుండి కూడా కేసీఆర్ గారు ఎంబడి ఉన్నటువంటి నాయకులు ఉండే, ఇంకా పెద్ద ఎత్తున బలమైనటువంటి అభ్యర్థులు అక్కడ ఉండే. కానీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ రోజు ఉద్యమ నాయకుడిగా అన్ని వర్గాల వారు మరి పార్టీలో ఉండాలా అనేటువంటి ఒక మంచి ఆలోచనతోని మరి బలహీన వర్గాలకు చెందినటువంటి ఒక నాయకుడిగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ గారికి ఆ రోజు 32 మందిని పక్కన పెట్టి వీరికి అవకాశం కల్పించడం జరిగింది. ప్రభుత్వంలో వచ్చిన తర్వాత కూడా వారికి 2 పర్యాయాలు మంత్రిగా అవకాశం లభించింది. కానీ వారు ఈ యొక్క పదవిని, తన యొక్క హోదాని, తన యొక్క పరపతిని అంతా కూడా తన యొక్క ఆస్తులు, అంతస్తులు, తన యొక్క హోదా పెంచుకోవడానికి ఉపయోగించాడు. కానీ మరి బలహీన వర్గాల వారికి, బడుగు వర్గాల వారికి ఉపయోగపడే విధంగా ఏ రోజు కూడా ప్రయత్నం చేసినట్టు దాఖలాలు లేవు. మీరు గీత దాడితే ఇక్కడ మేమందరం కూడా గీత దాడాల్సి వస్తుంది. జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త అని ఈటెల రాజేందర్ గారిని హెచ్చరిస్తా ఉన్నాను.
నిమిషానికి 2 కోట్ల అప్పులు, దేశంలో ప్రతి పౌరుడిపై 11 లక్షల రుణభారం. ఇది 8 ఏళ్లలో ప్రధాని మోదీ సాధించిన ఘనత. బీజేపీ పాలనలో దేశం అప్పుల భారతంగా మారుతుంది. లక్షల కోట్ల అప్పులు తెస్తూ, పేదలకు సబ్సిడీ ఎత్తేస్తూ, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తూ మోదీ సర్కారు ఎవరిని ఉద్ధరిస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అప్పులు తగ్గించుకోవాలంటూ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నీతులు చెబుతున్నది. అయితే మోదీ సర్కారు మాత్రం ఓ పద్ధతి లేకుండా అప్పులు చేస్తున్నది. మనం ఓసారి కనురెప్ప చూసి తెరిచేలోపు నరేంద్ర మోదీ ప్రభుత్వం అక్షరాల 3.88 లక్షల రూపాయలు అప్పులు చేస్తోంది. ఛాయ్ తాగినంత సేపట్లో ఏకంగా 2 కోట్ల రూపాయల అప్పు చేస్తున్నది. తద్వారా క్షణక్షణానికి దేశాన్ని మరింత అప్పుల ఊబిలోకి దించేస్తున్నది. అప్పుల భారతంగా మార్చేస్తున్నది. 2014 మార్చి 31 నాటికి దేశ అప్పులు 55.87 లక్షల కోట్ల రూపాయలుగా ఉన్నాయి. ఈ ఏడాది చివరి నాటికి అవి 152.17 లక్షల కోట్ల రూపాయలు పెరగనున్నట్లు స్వయంగా కేంద్ర ప్రభుత్వమే పార్లమెంటు సాక్షిగా చెప్పింది. అంటే గత 9 ఏళ్లలో కేంద్రం ఏకంగా 96 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసింది. "65 ఏళ్లలో దేశం చేసిన అప్పులతో పోల్చితే మోదీ సర్కార్ కేవలం 9 సంవత్సరాల్లోనే రెట్టింపు అప్పులు చేసింది. తద్వారా దేశంలోని ప్రతి పౌరుని తలసరి అప్పును రెట్టింపు కంటే ఎక్కువగా పెంచింది. 2014 నాటికి దేశ జనాభా దాదాపు 129 కోట్లు. ఈ లెక్కన అప్పుడు తలసరి అప్పు సుమారు 4.34 లక్షలు. ప్రస్తుతం దేశ జనాభా 140 కోట్లకు చేరినట్టు భావించినా ప్రతి పౌరునిపై 11 లక్షల రూపాయల రుణభారం ఉన్నట్టే. దీంతో డబుల్ ఇంజన్ సర్కార్ దారుణంగా చతికిలబడ్డట్టు స్పష్టమవుతున్నది. ఆదాయాన్ని రెట్టింపు చేయడంలో విఫలమైన మోదీ ప్రభుత్వం దేశ అప్పులను 3 తలసరి అప్పును 2.5 రెట్లు పెంచి ట్రిపుల్ ఫెయిల్యూర్ సర్కారుగా చరిత్రకెక్కింది. కేంద్ర ప్రభుత్వం ఓవైపు లక్షల కోట్ల అప్పులు తెస్తున్నది. మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మి లక్షల కోట్లు ఖజానాలో వేసుకుంటున్నది. అటు పేదలకు ఇచ్చే సబ్సిడీలకు క్రమంగా మంగళం పాడుతున్నది. పెట్రోల్, డీజిల్, నిత్యావసరాల ధరలు భారీగా పెంచి ఖజానా నింపుకుంటున్నది. ఇంత చేస్తున్నా 9 ఏళ్లలో ఏమైనా ఆస్తులు సృష్టించిందా అంటే అదీ లేదు. లక్షల కోట్లు అప్పు తెస్తున్న మోదీ సర్కార్ ఎవరిని ఉద్ధరిస్తోందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. డబుల్ ఇంజన్ సర్కార్లు డబుల్ ఫెయిల్యూర్ సర్కార్లుగా మారుతున్నాయి. సింగిల్ ఇంజన్ తెలంగాణ అభివృద్ధిలో పరుగులు పెడుతుంటాయి. డబుల్ ఇంజన్ బీజేపీ పాలిత రాష్ట్రాలు అప్పు చేసి పప్పుకూడు తింటున్నాయి. ఎఫ్ఆర్బిఎం పరిమితికి మించి అప్పులు తెచ్చుకుంటున్నాయి. అప్పుల్లో టాప్ 10 రాష్ట్రాల జాబితాలో 5 బీజేపీ పాలిత రాష్ట్రాలే కావడం గమనార్హం. తెలంగాణ సింగిల్ ఇంజన్ సర్కారు పాలనలో ఆర్థికంగా దూసుకుపోతుంటే డబుల్ ఇంజన్ గ్రోత్ అనే చెప్పుకునే బీజేపీ పాలిత రాష్ట్రాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి. తెలంగాణ సొంత రాబడులతో దూసుకుపోతుంటే బీజేపీ పాలిత రాష్ట్రాలు డబుల్ ఫెయిల్యూర్ సర్కార్లుగా నిలిచాయి. తాజాగా కేంద్రం వెల్లడించిన గణాంకాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. స్టేట్ ఫైనాన్స్ ఏ స్టడీ ఆఫ్ బడ్జెట్స్ 2021-22 పేరిట ఆర్బీఐ ఓ నివేదిక రూపొందించింది. 2022 ఆర్థిక సంవత్సరం నాటికి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులను క్షుణ్ణంగా వివరించింది. ఇందులో వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో అత్యధిక అప్పులు చేసిన రాష్ట్రంగా తమిళనాడు నిల్వనున్నది. ఆ రాష్ట్రం ఏకంగా 6.59 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తుందని అంచనా. ఈ జాబితాలో తెలంగాణ 11వ స్థానంలో ఉంటుంది. తెలంగాణ అప్పులు 3.12 లక్షల కోట్ల రూపాయలుగా ఉంటాయి. అప్పుల్లో టాప్ 10 రాష్ట్రాల జాబితాలో 5 బీజేపీ పాలిత రాష్ట్రాలే ఉన్నాయి. యూపీ, మహారాష్ట్ర అప్పులు తెలంగాణ కన్నా రెట్టింపు స్థాయిలో ఉండడం గమనార్హం. ఆర్బీఐ నివేదిక ప్రకారం 2020-22 మధ్య 3 ఏళ్లలో తెలంగాణ సుమారు 86,773 కోట్ల రూపాయల అప్పులు సేకరించింది. డబుల్ ఇంజన్గా చెప్పుకునే పలు బీజేపీ పాలిత రాష్ట్రాలు డబుల్ రుణాలు సేకరించాయి. కర్ణాటక 1.23 లక్షల కోట్ల రూపాయల రుణాలను సేకరించింది. పంజాబ్ 53.3% అప్పులు చేసింది.
బీజేపీ పాలిత రాష్ట్రాలు హర్యానా 35.3%, యూపీ 34.2%, ఉత్తరాఖండ్ 30.3%, మధ్యప్రదేశ్ 29% అప్పులు చేశాయి. కాగా తెలంగాణ చేసిన అప్పులు అదుపులోనే ఉన్నాయని కేంద్ర గణాంకాలను బట్టి తెలుస్తున్నది. జీఎస్డీపీతో పోల్చితే తెలంగాణ సేకరించిన రుణాల మొత్తం 27.4%గా నివేదిక వెల్లడించింది. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం సేకరించిన అప్పులు 60% మించాయి. అప్పు పుట్టిన ప్రతి చోట ఏపీ ప్రభుత్వం రుణాలు తీసుకుంటున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఏపీ అప్పుల చిట్టాను నిన్న రాజ్యసభలో మరోసారి బయటపెట్టింది. ఈ ఆర్థిక సంవత్సరానికి అనుమతించిన మొత్తం రుణాల్లో ఏప్రిల్ నాటికే సగానికి పైగా రుణాల్ని తీసుకున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ప్రకటించారు. కేంద్రంతో పాటు నాబార్డు నుంచి ఏపీ రుణాలు పొందినట్టు టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్కు లిఖితపూర్వక జవాబిచ్చారు. 2022-23లో ఏపీకి నికర రుణ పరిమితి కింద కేంద్రం 44,574 కోట్ల రూపాయల రుణానికి అనుమతిచ్చింది. వీటిలో 40,803 కోట్ల రూపాయల రుణాలని మొదటి 9 నెలల్లో తీసుకునేందుకు అనుమతి ఉన్నది. కానీ ఏప్రిల్ నాటికే ఏపీ 21,890 కోట్ల రూపాయల రుణం తీసుకున్నట్టు పంకజ్ చౌదరి వెల్లడించారు. కేంద్రం నుంచి ఏపీ మరో 1373.47 కోట్ల రూపాయల రుణాలను రుణంగా తీసుకున్నట్టు తెలిపారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని ఆర్బీఐ నివేదిక స్పష్టం చేస్తున్నది. తెలంగాణలో రెవెన్యూ లోటు ఉండబోదని 15వ ఆర్థిక సంఘం స్పష్టంగా చెప్పింది. ఇదే సమయంలో కర్ణాటకలో 1,631 కోట్ల రూపాయలు, ఉత్తరాఖండ్లో 28,000 కోట్ల రూపాయల లోటు ఉంటుందని చెప్పింది. ఏపీ ఏకంగా 30,497 కోట్ల రూపాయల లోటు నమోదు చేసింది. 14వ ఆర్థిక సంఘంతో పోల్చితే 15వ ఆర్థిక సంఘం నాటికి నిధుల్లో వాటా తెలంగాణకు 0.34% తగ్గింది. సొంత రాబడులు పెరిగి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బలంగా ఉండడం వల్ల వాటా తగ్గించినట్టు నివేదిక స్పష్టం చేసింది. ఇదే సమయంలో బీజేపీ పాలిత రాష్ట్రాలన్నింటికీ వాటా పెరిగింది. సొంత రాబడుల్లో తెలంగాణ దేశంలోనే 3వ స్థానంలో ఉన్నది. ఆదాయంలో 70% సొంత రాబడుల ద్వారానే వస్తున్నది. కేంద్రం నుంచి వచ్చే నిధులు 30%గా ఉన్నాయి. ఈ జాబితాలో మహారాష్ట్ర, హర్యానా తర్వాత తెలంగాణ 3వ స్థానంలో నిలిచింది. మిగతా బీజేపీ పాలిత రాష్ట్రాలన్నీ మన వెనుకే ఉన్నాయి. కేంద్ర పన్నుల్లో వాటాగా వచ్చే నిధులు తెలంగాణకు 2.102%. పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణే అతి తక్కువ నిధులు పొందుతున్నది. తెలంగాణ తలసరి ఆదాయం 2014లో 1.24 లక్షల రూపాయలుగా ఉండగా 2022 నాటికి 2.78 లక్షల రూపాయలకు పెరిగింది. దేశ జీడీపీలో తెలంగాణ జీఎస్డీపీ వాటా గతంలో 4.1%గా ఉంటే ఇప్పుడు 4.9%కి పెరిగింది. దీనిని బట్టి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ప్రతి రూపాయి సద్వినియోగం అయ్యిందని, రాష్ట్ర ప్రగతికి దోహదపడిందని స్పష్టమవుతున్నది. కేంద్రంలోని ఎన్డీఏకి మరో షాక్ తగలబోతుంది. ఎన్డీఏకి దూరమవుతున్న మిత్రపక్షాల లిస్టులోకి మరో పార్టీ చేరబోతుంది. ఇప్పటికే పలు పార్టీలు ఎన్డీఏ నుంచి బయటకు రాగా తాజాగా జేడీయూ ఆ దిశగా అడుగులు వేస్తుంది. మోదీ, అమిత్ షాల వైఖరిపై ఆగ్రహంలో ఉన్న బీహార్ సీఎం నితీష్ కుమార్ ఎన్డీఏకు గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. నితీష్ కుమార్ రాష్ట్రపతి ఎన్నికల్లో తన అభ్యర్థిని గెలిపించుకుని సంబరపడుతున్న బీజేపీకి మిత్రపక్షాలు షాకిస్తున్నాయి. మహారాష్ట్రలో శివసేన నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కూల్చి మరో రాష్ట్రం తన ఖాతాలోకి వచ్చిందని ఒకవైపు సంబరపడుతుండగానే మరోవైపు బీహార్ చేజారిపోతుండడం కమలం పార్టీ పెద్దల్ని ఆందోళనకు గురిచేస్తోంది. రాష్ట్రపతి లేదా ఉపరాష్ట్రపతి పదవి ఇస్తారని ఆశించి భంగపడిన బీహార్ సీఎం నితీష్ కుమార్ తన దారి తాను చూసుకుంటున్నారు. ఎన్డీఏకు ఇవాళో రేపో ఆయన గుడ్ బై చెప్పేందుకు సిద్ధమవుతున్నారన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. కొద్ది రోజులుగా బీజేపీ, జేడీయూ మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. రాష్ట్రపతి అభ్యర్థిగా ముర్మును ప్రకటించినప్పుడు జేడీయూ నేతలు కినుక వహించారంటూ వార్తలు వచ్చాయి. తర్వాత ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించే సమయంలోనూ ముందు తమ పార్టీని సంప్రదించకపోవడంతో జేడీయూ నేతలు అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. రాష్ట్రపతి లేదా ఉపరాష్ట్రపతి పదవిని తమకు కేటాయిస్తారని జేడీయూ ఆశించిందని, కానీ బీజేపీ మొండిచేయి చూపించడంతో ఆ పార్టీ పునరాలోచనలో పడిందని విశ్లేషకులు చెబుతున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ తనను ఏమాత్రం ఖాతరు చేయకపోవడంతో నితీష్ కుమార్ ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీపై కోపంతోనే నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారానికి నితీష్ హాజరు కాలేదు. 10 రోజుల్లో నితీష్ కుమార్ పక్కన పడేసిన మూడో ఆహ్వానం ఇది. గత 17న జాతీయ జెండాపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏర్పాటు చేసిన సీఎంల సమావేశానికి డుమ్మా కొట్టిన నితీష్ మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వీడ్కోలు సందర్భంగా మోదీ ఇచ్చిన విందుకు కూడా హాజరు కాలేదు. నిజానికి కొంతకాలంగా బీజేపీ నితీష్ నేతృత్వంలోని జేడీయూ అనేక అంశాలపై ఎడముఖం పెడముఖంగా ఉంటున్నాయి. మరోవైపు అగ్నిపథ్ వ్యవహారం కూడా ఈ రెండు పార్టీల మధ్య చిచ్చుపెట్టింది. అగ్నిపథ్ వ్యతిరేక ఆందోళనల్ని నితీష్ ప్రభుత్వం సరిగా వ్యవహరించలేదని అమిత్ షా విమర్శలు ఎక్కుపెట్టారు. అంతకుముందు బీహార్ శాసనసభ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధాని ప్రసంగం సందర్భంగా వేసిన ఆహ్వానంలో సీఎం నితీష్ పేరు గానీ ఫోటో గానీ లేకపోవడం కూడా మిత్రపక్షాల మధ్య అగ్గిరాజేసింది. బీజేపీ తనను వాడుకొని వదిలేయాలని చూస్తున్నట్లు నితీష్ భావిస్తున్నారు. జరిగింది చాలు, ఇక ఎవరి దారి వారు చూసుకోవడం మంచిదని ఆయన ఆలోచిస్తున్నట్లు సమాచారం. దీంతో ఇక ఏ క్షణాన్నైనా ఎన్డీఏకి నితీష్ కుమార్ గుడ్ బై చెప్పవచ్చన్న ప్రచారం ఊపందుకుంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.